హరే కృష్ణ, అందరూ బాగున్నారండి. ఈరోజు కొత్తిమీర పుదీనా రైస్ చేసి చూపిస్తాను. కొత్తిమీర 2 కట్టలు శుభ్రం చేసుకొని, ఒక కట్ట పుదీనా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. బియ్యం కడిగి 1 గంట ముందే నానబెట్టుకోవాలి. 1-2 గ్లాసులు నీళ్ళు పోసి ఇలా పెట్టుకోవాలి. మీల్ మేకర్ ఇలా వేడి నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. జీలకర్ర, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగం, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ ఇవి కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇలా అన్నీ ముందే సిద్ధం చేసి ఉంచుకుంటే ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రం చేసుకున్న కొత్తిమీర పుదీనా 2 మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 2 గంటలు నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నూనె కాగాక జీడిపప్పు, మసాలా దినుసులు వేసి వేగించుకోవాలి. వేగాక పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ వేసి వేగించుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలపాలి. క్యారెట్, ఉల్లిపాయ మధ్య వరకు కలుపుతూ ఉండాలి. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి. ఇప్పుడు ఈ నీళ్ళలో ఉన్న మీల్ మేకర్ని నీళ్లు గట్టిగా పిండేసుకొని ఈ ముక్కల్లో వేసుకోవాలి. మీల్ మేకర్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని వేయించే వరకు, కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించు. ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ వేగే టైంలోనే 1 స్పూన్ పసుపు, సరిపడగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు వేగించాలి. కొత్తిమీర పుదీనా పేస్ట్ వేగాక ఎసరుతో సహా మనం నానబెట్టించుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసేసుకుని బాగా మరగనివ్వాలి. ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు కొద్దిగా తక్కువైందండి, కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. చూడటానికి గ్రీన్ రైస్ ఎంత బాగుంది కదండి. ఇలా మరుగుతూ ఉండగా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చి విజిల్ తగ్గిందండి, మూత తీసి చూద్దాం. కొత్తిమీర పుదీనా రైస్ రెడీ. కలర్ఫుల్గా భలే ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.